హాయ్ అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ యమ్మీ చికెన్ కాజు ఫ్రై. అది ఎలా చేసుకోవాలో సింపుల్ వేతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చెప్తాను, మీరు చూసి నేర్చుకోండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మన ఫ్రై కావాల్సిన కొంచెం కడాయి మందంగా ఉంటే బెటర్, లేదంటే అడుగు మాడే ఛాన్స్ ఉంది. ఓకేనా? కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారంటే ఎక్కువ యూజ్ చేసుకోండి, లేదంటే తక్కువ యాడ్ చేసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది. ఓకేనా? ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్రెష్గా తీసుకున్న 2 లేదా 3 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఓకేనా? కరివేపాకు మంచిగా ఇలా చిటపడాడుతున్న టైంలో మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి అండ్ ఒక ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ అనేది చాలా మంది పీసెస్గా కట్ చేసుకుంటారు, అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి పీసెస్ యాడ్ చేసుకుంటారు. బట్ మన ఈ గీ ఫ్రైకి ఇదైతే చాలా టేస్ట్ వచ్చింది అనమాట. అండ్ అలాగే మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా ఈ ఫ్రైకి, అది కూడా దీనివల్ల కొంచెం యాడ్ అవుతుంది. సో సాధ్యమైనంత వరకు మీరు ఆనియన్స్ని అండ్ పచ్చిమిర్చిని పీసెస్ కాకుండా ఇలా అల్లం అండ్ వెల్లుల్లితో గ్రైండ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఫ్రైకి మనకి మసాలా పేస్టు అడుగు మాడకుండా చూసుకోండి. సో అందుకనే కొంచెం ఫ్లేమ్ అనేది మీడియంగా ఉంచుకుని తిప్పుతూ ఫ్రై చేసుకోండి. కొంచెం అడుగు మాడినా కూడా మనకి ఈ ఫ్రై అనేది మాడు వాసన వచ్చి చేదొచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకనే మనం చేసిన ఈ పేస్ట్ అంతా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోండి, కలుపుతూ మిక్స్ చేసుకోండి. మ్యాక్సిమం ఒక 5 to 7 minutesకి చక్కగా ఫ్రై అవుతుంది. మనం యాడ్ చేసిన ఈ మసాలా అనేది చక్కగా ఫ్రై అయ్యి కొంచెం బ్రౌన్ కలర్కి చేంజ్ అవుతుంది కదా, ఈ టైంలో మనం కొంచెంగా పసుపు అండ్ అలాగే కొంచెం సాల్ట్, కొంచెమైనా ఎందుకంటున్నానంటే మనం ఈ చికెన్ కాజు ఫ్రైకి కావాల్సిన చికెన్ అనేది నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను. సో దానిలో నేను ఆల్రెడీ ముందు పసుపు అండ్ ఉప్పు వేసి కొంచెం బాయిల్ చేశాను, అందుకే దీనిలో సాల్ట్ అనేది కొంచెం తగ్గించి యాడ్ చేశాను అనమాట. ఫైనల్గా అంతా రెసిపీ అయిపోయిన తర్వాత అప్పుడు మనము సాల్ట్ చెక్ చేసుకుంటే కొంచెం తగ్గితే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మనకి మసాలా వచ్చి మంచిగా ఫ్రై అయింది కదా, చక్కగా ఈ కలరు రావాలి, అప్పుడే కూర చాలా బాగుంటుంది. మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా కేజీ చికెన్, అది యాడ్ చేసుకోండి. చికెన్ బాయిల్ చేయాలా అంటే అంత అవసరం లేదండి, బట్ రెసిపీ చాలా ఫాస్ట్గా అయ్యిద్దని నేను బాయిల్ చేశాను. కొంతమంది నార్మల్గానే యాడ్ చేసుకుంటారు, బట్ టైం లేని వాళ్ళు ఈజీగా అవ్వాలంటే చికెన్ బాయిల్ చేసుకుని ఉంచుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. లేదంటే మీరు మసాలా ఫ్రై చేసుకుని మళ్ళీ చికెన్ యాడ్ చేసుకుని దాని వాటర్ అంతా ఆవిరిపోయి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు చూడండి చక్కగా ఫ్రై అవుతుంది, ఆల్రెడీ మనకి మసాలా ఫ్రై అయింది కదా, అండ్ అలాగే చికెన్ కూడా బాయిల్ అయిపోయింది. ఒక 2 to 3 minutes అలా మన సిమ్లో ఉంచితే మసాలా అండ్ చికెన్ ఈక్వల్గా కుక్ అవుతాయి అనమాట. లిడ్ క్లోజ్ చేసి ఒక 2 to 3 seconds సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. చక్కగా మనకి చికెన్ ఫ్రై అయింది కదా, నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి కావాల్సిన కారాన్ని యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి 2 tablespoon మామూలు కారము అండ్ ఒక చిన్న టేబుల్ స్పూన్ పచ్చల కారం అనమాట. అంటే టేస్ట్ స్పైసీ అండ్ కలర్ కావాలి కదా, సో అందుకని మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఇది కేజీ చికెన్ కాబట్టి నేను 2 or 3 tablespoon యాడ్ చేశాను. మీరు ఇంకా క్వాంటిటీని పెంచే వాళ్ళైతే ఒక 6 or 5 అలా యాడ్ చేసుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా తక్కువ యాడ్ చేసుకోండి. ఓకేనా? మంచిగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. కారం యాడ్ చేసిన తర్వాత అంతా ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకుంటేనే ప్రతి పీస్కి మనం యాడ్ చేసుకునే కారం అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. చక్కగా నీట్గా పీస్ అనేది కొంచెం విరగకుండా కుక్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఇది బాయిల్ చేసాం కదా, సో ముక్క విరిగే ఛాన్స్ ఉంది. స్లోగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 to 3 seconds అలా మూత పెట్టేసి ఆ కారం అనేది ముక్కలకు పట్టేంత వరకు కొంచెం మగ్గనిచ్చుకోండి. మనకి చాలండి, ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాము కదా, వీటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఇది అడుగు మాడే ఛాన్స్ ఉంది, ఫ్రై కదా, మనం వాటర్ ఏమీ యాడ్ చేయము. సో అందుకని కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మన ఈ కాజు చికెన్ ఫ్రైకి కొంచెం టేస్ట్ రావాలంటే ఇలా పచ్చిమిర్చిని ఘాట్లు చేసి యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కొంచెం ఒక 50 to 60 grams కాజుని కూడా ఇలా యాడ్ చేసుకోండి. చక్కగా వీటిని కూడా ఇలా కలుపుతూ మంచిగా మిక్స్ చేసుకుంటే
మనం యాడ్ చేసిన ఉప్పు, కారం, పసుపు అండ్ ఇంకేమైనా స్పైసెస్ అలాంటివన్నీ కాజు కూడా పట్టి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇది కర్రీ కానీ కాదు, ఈవెన్ రైనీ సీజన్లో ఒక స్నాక్స్ ఐటెం లాగా కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్తో పాటు కాజు అండ్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయితేనే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో అడుగు మాడకుండా కలుపుతూ మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వీటిని కూడా మూత క్లోజ్ చేసేసి ఒక 2 to 3 seconds ఫ్రై అవ్వనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనం మంచిగా ఫ్రై చేసుకున్న ధనియాల పొడి అండ్ అలాగే కొంచెం జీలకర్ర పొడి. ఈ స్పైసెస్ పౌడర్స్ అనేవి నేను ఇంట్లో హోమ్మేడ్గా ప్రిపేర్ చేశానండి. మీరు కూడా అలాగే చేసుకోండి. బయటవి అసలు వాడద్దు. అండ్ వాటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, రసాయనాలు ఉంటాయి. సో హెల్త్ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఏ స్పైసీస్ అయినా ఏ పౌడర్స్ అయినా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లోవే చాలా బాగుంటాయి. అండ్ నేను దీనిలో వచ్చేసి గరం మసాలా కానీ అండ్ ఫైనల్గా చికెన్ మసాలా లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. ఓన్లీ ధనియా అండ్ జీరా పౌడర్తోనే నేను కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఆ ఫ్లేవర్ కావాలంటే కంపల్సరీ గరం మసాలాని యాడ్ చేసుకోండి. చక్కగా అన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి వీటిని కూడా ఒక 2 to 3 seconds అలా ఫ్రై అవ్వనివ్వండి. మన ఈ కాజు చికెన్ ఫ్రై అయిపోయిందండి. సో ఫైనల్గా వచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందు గార్నిష్ కోసం కొంచెం చక్కగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ అలాగే ఫ్రెష్గా కట్ చేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకోవడం చాలా టేస్టీగా ఫ్లేవర్గా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయొద్దు. కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కాజు చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు మర్చిపోవద్దు. ఓకేనా? ఇంక మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. దీని టేస్ట్ ఎలాగుందో చెప్తాను. నేను నీకోసం కాజు చికెన్ ఫ్రై చేశాను. నేను తిను. చాలా సూపర్గా ఉంది. టేస్ట్ కూడా బాగుంది. రెస్టారెంట్ స్టైల్లో లాగా బాగుంది. థ్యాంక్స్. మనం చేసిన ఈ కాజు చికెన్ ఫ్రై అనేది మా ఫ్రెండ్ టేస్ట్ చేసి చెప్పింది, తనకు నచ్చింది. అండ్ ఇప్పుడు మనం కూడా తిని ఎలాగుందో నేను మీకు చెప్తాను. బాగుంది, చాలా బాగుంది. అండ్ అలాగే ఈ రెసిపీ అనేది ఇలా స్టార్టెడ్గా కాకుండా అండ్ స్నాక్ ఐటమ్గా కాకుండా మీరు పప్పుచారు లైక్ టొమాటో చారు, రసం దీంతో ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. అండ్ డ్రింక్స్లోకైనా ఇంక వేరే ఏ పార్టీస్లోకైనా ఇది కూడా ఒక ఐటెం లాగా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మరిన్ని మంచి వీడియోస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ద అల్టిమేట్ ఫుడ్, మన ఫుడ్కి తిరిగేలేదు.